Hi friends, welcome to Legal Notes. Today we are discussing the topic of Section 79 versus Section 80 of CPC. Introduction. Section 79 of CPC dictate that in civil suits by or against the government, the proper party to be named is Union of India for central government, or specific state government for state government is represented in legal actions. If the suit is filed against the government, then the proper party must be Union of India in central government or state government like state of Maharashtra etc. to be mentioned as a proper party. Key aspects of Section 79. The parties to the suits is nothing but central government or state government. First, central government. The suit must be titled as Union of India. If the plaintiff filed a suit against the central government, the defendant is named as a Union of India. Next, state government. The suit must be titled the name of state government like state of Maharashtra etc. For what reason Section 79 is prepared is the purpose of this Section 79 is it ensures the proper format to identification of government entity in the legal proceeding. Next, in case of public officer, if the public officer do an offense against the public or any other individual, then the individual have right to file a suit against the public officer. The public officer is also nothing but a government. Government is also involved. They are involved in the suit which is filed against the public officer. That's how we can discuss. If a public officer is sued for act done in their official capacity, they are named, but the government also generally involved in the proceeding. ఒకవేళ పబ్లిక్ ఆఫీసర్ కనుక ఒక నేరం చేసినట్లయితే ఆ పబ్లిక్ ఆఫీసర్కి వ్యతిరేకంగా కేసు నమోదైన తర్వాత ఆ నమోదైన దాంట్లో డిఫెండెంట్ ఎవరు అంటే అతని పేరు మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ ప్రక్రియ ఏదైతే ఉందో ప్రొసీడింగ్ ప్రక్రియ, ఆ ప్రక్రియలో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్, సెక్షన్ 79 వర్సెస్ సెక్షన్ 80. Section 79 deals with naming of parties procedure wherever Section 80 makes 2 months notice mandatory before filing the suit. Section 79 అనేది పార్టీస్ యొక్క పేర్లు మరియు ప్రొసీజర్ని తెలియజేస్తుంది. సెక్షన్ 80 అనేది 2 months బిఫోర్ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. బిఫోర్ ఫైలింగ్ ద సూట్ ఫైల్ చేసే ముందు ఖచ్చితంగా నోటీస్ అనేది ఇవ్వాలన్న దాని గురించి సెక్షన్ 80 అనేది చెప్తుందన్నమాట. ఇప్పుడు మనం సెక్షన్ 80 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 80 ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. సెక్షన్ 80 ఆఫ్ సిపిసి మెథడ్స్ దట్ mandates that no suit can be filed against the government, either it is central government or state government or the public officer for act done in their official capacity without giving 2 months prior notice in the writing. అంటే సెక్షన్ 80 ఖచ్చితంగా మ్యాండేటరీగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎయిదర్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఒక సూట్ ఫైల్ చేస్తే సివిల్ సూట్ ఫైల్ చేస్తే ఆ సూట్లో మీరు సూట్ ఫైల్ చేసే ముందు 2 months ముందు ఖచ్చితంగా గవర్నమెంట్కి కానీ ఆ గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ ఆఫీసర్ కానీ నోటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అన్న దాని గురించి సెక్షన్ 80 చెప్తుంది. కీ రిక్వైర్మెంట్ ఆఫ్ నోటీస్కి
కావాల్సిన మినిమం ఏమేమి ఫార్మాట్స్ కావాలన్న దాని గురించి చూస్తే, ద నోటీస్ మస్ట్ బి డెలివర్డ్ టు స్పెసిఫిక్ అథారిటీ డిపెండింగ్ ఆన్ ది డిఫెండెంట్. నోటీస్ అనేది స్పెసిఫిక్ అథారిటీ, లైక్ రైల్వే అథారిటీకి అయితే రైల్వే అథారిటీకే అందజేయాలి. ఆ విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా అందజేయాలన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ద సెక్రటరీ టు దట్ గవర్నమెంట్ ఆర్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఇట్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ లైక్ రైల్వే డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. గవర్నమెంట్కి మనం నోటీస్ అందజేసే పని అయితే ఆ గవర్నమెంట్ యొక్క సెక్రటరీకి అందజేయాలి, మరియు డిపార్ట్మెంట్కి అందజేసే పని అయితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క మేనేజర్కి మనం అందజేయాలి. ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ద సెక్రటరీ టు దట్ గవర్నమెంట్ ఆర్ ద కలెక్టర్ టు ద పర్టికులర్ డిస్టిక్. స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సూట్ ఫైల్ చేసే పని అయితే నోటీస్ ఎవరికి అందజేయాలి? ఆ గవర్నమెంట్ యొక్క సెక్రటరీకి అందజేయాలి, లేకపోతే డిస్టిక్ కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ సూట్ ఎక్కడైతే ఫైల్ చేస్తున్నారో ఆ పర్టికులర్ కలెక్టర్కి అందజేయాలి. నెక్స్ట్, పబ్లిక్ ఆఫీసర్. ఇన్ కేస్ ద సూట్ ఈస్ ఫైల్డ్ అగేన్స్ట్ ద పబ్లిక్ ఆఫీసర్, దెన్ ఇట్ హ్యావ్ టు బి డెలివర్డ్ టు దట్ పర్సన్ ఆర్ ఇన్ దేర్ ఆఫీస్. ఆఫీస్లో అయినా డెలివరీ ఇవ్వచ్చు, లేకపోతే ఆ నోటీస్ని మనం డైరెక్ట్ ఆ పర్సన్కే డెలివరీ ఇవ్వవచ్చు. మ్యాండేటరీ కంటెంట్స్, ఖచ్చితంగా ఫార్మెట్లో ఉండవలసిన కంటెంట్స్ ఏంటంటే నేమ్, డిస్క్రిప్షన్, ప్లేస్ ఆర్ రెసిడెన్స్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. కేసు ఎవరైతే నమోదు చేశారో వారి యొక్క పేరు, డిస్క్రిప్షన్లో వారి యొక్క ఆక్యుపేషన్, ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది, మరియు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ద కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏ యొక్క కారణాల వల్ల ఈ సూట్ అనేది నమోదు చేయడం జరిగింది అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ క్లెయిమ్డ్. అసలు సూట్ ఎందుకు ఫైల్ చేస్తారు? రిలీఫ్ కోసం, న్యాయం జరగడం కోసం మాత్రమే సూట్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్పెసిఫిక్ రిలీఫ్ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నాడో ప్లెయింటిఫ్, ఆ క్లెయిమ్ చేసినటువంటి రిలీఫ్ ఖచ్చితంగా నోటీసులో పొందుపరచాలి. నెక్స్ట్, సెక్షన్ 80 క్లాస్ 2 ఎగ్జెప్షన్స్ అండ్ అర్జెంట్ రిలీఫ్. ఒకవేళ న్యాయం సత్వరంగా జరగాలి, అతనికి తగిన రిలీఫ్ ఖచ్చితంగా త్వరగా అవ్వాలి అన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అన్న దాని నుండి చూస్తే, ఏ సూట్ ఫర్ అర్జెంట్ ఆర్ ఇమీడియట్ రిలీఫ్ కెన్ బి ఫైల్డ్ వితౌట్ ద 2 months నోటీస్ బట్ ఓన్లీ ద పర్మిషన్ విత్ కోర్ట్. 2 months ప్రేయర్ నోటీస్కి ఇవ్వకుండా కూడా కొన్ని అర్జెంట్ పరిస్థితుల్లో సూట్ ఫైల్ చేయవచ్చు, కానీ కోర్టు వారి యొక్క అనుమతి తీసుకుని మాత్రమే ఫైల్ చేయాలి. ఈవెన్ ఇఫ్ లీవ్ ఈజ్ గ్రాంటెడ్, ద కోర్ట్ కెనాట్ గ్రాంట్ ఎనీ interim or final relief until the government or public officer has been given a reasonable opportunity to show the cause. ఒకవేళ నోటీసులు ఇవ్వకుండా క్లెయింట్ దాఖలు చేసే అవకాశం కోర్టు ఇచ్చినప్పటికీ కూడా, దాఖలు చేసేసిన తర్వాత కూడా అప్పటికప్పుడే కోర్టు రిలీఫ్ గ్రాంట్ చేయదు. ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ మరియు ఆ కన్సర్న్డ్ పబ్లిక్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో వారు ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ అసలు ఎందుకు జరిగింది ఏంటి అన్నది వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా అయితే రిలీఫ్ ఖచ్చితంగా కోర్టు గ్రాంట్ చేయదు. ఇరు వర్గాల యొక్క వాదన ఖచ్చితంగా విని ఆ తర్వాత మాత్రమే కోర్టు రిలీఫ్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద కోర్ట్ లేటర్ ఫైండ్స్ దట్ నో అర్జెంట్ రిలీఫ్ ఈజ్ యాక్చువల్లీ నీడెడ్, ఇట్ మస్ట్ బి రిటర్న్ ద ప్లెయింట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్టర్ కంప్లైయింగ్ విత్ ద స్టాండర్డ్ 2 months నోటీస్. ఒకవేళ నోటీసు ఇవ్వకుండా కేసు దాఖలు చేసిన తర్వాత కోర్టు కనుక నోటీసు ఇవ్వకుండా దాఖలు చేయడం తప్పు, ఖచ్చితంగా దాఖలు చేయవలసిందే అని నిర్ధారిస్తే అని అనుకుంటే అప్పుడు కోర్టు ఆ ప్లెయింట్ని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఫ్రెష్గా ప్లెయింట్ దాఖలు చేయాలి. దానికి ముందు ప్రేయర్ 2 monthsకి ముందు నోటీస్ దాఖలు చేసి మళ్ళీ
కేసుని దాఖలు చేయాలే తప్ప మరొక అవకాశం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and do support. Thank you friends.